కార్మిక ఉద్యోగ ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం తీరుని ఈరోజు నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించిన సార్వత్రిక సమ్మె శ్రీకాకుళం జిల్లాలో మాత్రం అనూహ్యమైన స్పందన లభించింది. కార్మిక చట్టాలను పోరాడి సాధించినటువంటి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి కార్మికులందరూ కూడా ఈ సమ్మెలో పాల్గొన్నారు. వారికి మాత్రం స్వచ్ఛందంగా ఈరోజు విద్యా సంస్థలు, అదేవిధంగా సినిమాలు కావచ్చు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాల నుండి కూడాను ఈరోజు వారికి మద్దతు లభించడం మాత్రం ఈ సమ్మె సంపూర్ణంగా నిర్వహించడానికి మాత్రం సిక్కోలు వేదిక అయింది. అందులో ఎటువంటి అతిశక్తి లేదు. కార్మికులు పోరాడి సాధించిన హక్కులను కాలు రాసే విధంగా ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న వైఖరిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కార్మికులే ఈరోజు తిప్పికొట్టే రోజులు వచ్చాయి. కార్మికులు కనుక ఎవరైనా కనుక ప్రభుత్వాలు వ్యతిరేకిస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయి అనడానికి తరలి వచ్చినటువంటి ఈ కార్మికులే మనకి ప్రత్యక్ష తార్కాణంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక సమ్మె విజయవంతం చేసేందుకు ఎన్ని వర్గాల నుండి మీకు ఈరోజు చేదోడు నిలిచింది? దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకి శ్రీకాకుళం జిల్లాలో ఎటువంటి స్పందన? ఈరోజు ఉదయం 6 గంటల నుంచే పైడిభీమవరం పారిశ్రామిక ప్రాంతంలో శామ్ పిస్టన్స్, రెడ్డి ల్యాబ్స్తో సహా అనేక పరిశ్రమల్లో కార్మికులు సమ్మెలో పాల్గొంటూ పారిశ్రామిక ప్రాంతంతో పాటు ఈరోజు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, పోస్టల్, అలాగే ఇన్సూరెన్స్తో సహా అన్ని ఉద్యోగులు, కార్మికులు కూడా ఈరోజు సమ్మెలో పాల్గొన్నారు. అలాగే స్కీమ్ వర్కర్స్గా ఉన్నటువంటి అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజనం, విఓఏ, విఆర్ఏ, అలాగే మున్సిపల్ కార్మికులు, పంచాయతీ కార్మికులు దేశవ్యాప్తంగా అంటే ఈరోజు 1000 రూపాయల దగ్గర నుంచి 1,00,000 రూపాయలు జీతం తీసుకునే ఉద్యోగులు, కార్మికులు కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి కార్మికులు ప్రాణ త్యాగాలతో సాధించుకునే కార్మిక చట్టాలని కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి కార్మికులు బానిసలుగా మారిస్తే ఈ దేశంలో ఉండే కార్మిక వర్గం తాలూకా కన్నెర చేస్తే ఎలా ఉంటుందో నిరూపించడానికి దేశవ్యాప్తంగా ఈరోజు 25 కోట్ల మంది ఈరోజు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటారు. ఎర్రని ఎండ సైతం కూడా లెక్క చేయకుండా ఉదయం 6 గంటల నుండి కార్మికులందరూ కూడా వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేస్తున్న నేపథ్యం ఉంది. చూస్తే కనుక ముచ్చటగా 3వసారికి దేశానికి ప్రధాని ఈరోజు కార్మిక హక్కులను కాలరాసేందుకు ఆయన పరిపాలన తీరు ప్రతి వర్గంలోనూ కూడాను ఈరోజు అనిశ్చిత నెలకొనే పరిణామం ఉంది. ఇవాళ నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు నిరంకుశ నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ ప్రైవేటు పరిశ్రమలకి మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా ప్రైవేటు పరం చేస్తూ ఉన్నాడు. ప్రైవేటు పరం రంగ సంస్థలు పెంచుతూ ఉన్నాడు. పెట్టుబడిదారులకి, దోపిడీదారులకు అనుకూలంగా కార్మిక చట్టాలను మారుస్తూ ఉన్నాడు. అనేక మంది, వేలాది మంది కార్మికులకు ఇవాళ కనీస వేతనాలు ఇవ్వని పరిస్థితి కూడా కొనసాగుతుంది. దీనిపైన కనీసమైన చర్యలు తీసుకోకుండా అదే విధానం చేయకపోతే మాత్రం ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ప్రస్తుతం ఏదైతే ఈ సార్వత్రిక సమ్మెకు ప్రజాదరణతో పాటు కార్మికులందరూ కూడాను రోడ్లెక్కే పరిస్థితి, ఈ నేపథ్యంలో ప్రజల నుండి కూడా మీకు అండదండ నుండి ఈ సమ్మె సక్సెస్ కావడం దోహదపడిందా? ప్రజల్లో భాగమే కార్మిక వర్గము, శ్రామిక వర్గం, వాళ్ళందరూ కూడా సంపూర్ణ మద్దతు మాకు తెలియజేస్తున్నారు. ఈరోజు సుమారు 30 నుండి 40 కోట్ల మంది భారతదేశంలో కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, అవతల గోవా నుండి అవతల శ్రీకాకుళం వరకు కూడా కోట్ల మంది ప్రజలందరూ కూడా మాకు సంపూర్ణ సహకారము. పెరుగుతున్న అధిక ధరలు, కార్మిక సమస్యలతో పాటు చట్టాలు మార్చడంతో పాటు అధిక ధరలు, అనేక సమస్యలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వం 11 సంవత్సరాలైన నరేంద్ర మోడీ గారు ప్రజా సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారు. గంతకు తగ్గ బొంతలుగా నరేంద్ర మోడీకి తగ్గట్టు చంద్రబాబు నాయుడు కూడా ఈరోజు కార్మిక చట్టాలు రద్దు చేస్తున్నారు. కాబట్టి ఈ సమ్మె విజయవంతమైందని మేమైతే అభిప్రాయపడుతున్నాం. సార్వత్రిక సమ్మెకి ప్రజాదరణ తోడైతే ఎలా ఉంటుంది? మోడీ నిరంకుశ పాలనకు ఈరోజు ఏదైతే కూటమి పాలన కూడాను చేదుడుగా నిలిచే పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడాను కేంద్రం మార్పు నడుస్తున్నటువంటి పరిణామాలు ఉన్నాయి. ఈరోజు దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెకు ఈరోజు రిటైర్డ్ ఉద్యోగులు, అదేవిధంగా ప్రజలు కూడా తమ యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ప్రజా వ్యతిరేక విధానాలు ఈరోజు పాలక వర్గాలు అవలంబిస్తున్నాయి. ప్రజల మీద విపరీతమైన భారాలు వేస్తున్నారు. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో ఈరోజు విద్యుత్ ఛార్జీల భారాలు కూడా ప్రజలపై రాబో కాలంలో పడబోతున్నాయి. అదేవిధంగా సందట్లో సడేమయ్య అన్నట్టు రైల్వే ఛార్జీలు కూడా ఇటీవల కాలంలోనే పెంచారు. ఇవంతా కూడా ప్రజా వ్యతిరేక విధానాల్లోనే భాగంగానే ప్రజలు కూడా ఈ సమ్మెకు మద్దతు తెలియజేస్తున్నారని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న పెద్ద ర్యాలీ దీనికి ప్రభుత్వానికి గుణపాఠం. స్మార్ట్ మీటర్లు ఏదైతే గత ప్రభుత్వం ఆల్రెడీ ఎప్పటికే మేము బద్దలు చేయాలన్నాడు, కానీ ఈరోజు అదే ప్రభుత్వం మళ్ళీ స్మార్ట్ మీటర్లు తెచ్చి పెడుతున్నారు, ప్రజల మీద భారాలు వేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటమే వాళ్ళకి సరైన గుణపాఠం చెప్తుంది. మేము సార్వత్రిక సమ్మె చిక్కోలు జిల్లాలో సక్సెస్ఫుల్గా సాగుతుంది అనడానికి తరలి వచ్చినటువంటి కార్మికులు చూస్తే కనుక ఈ సమ్మె కారణంతోనే ఈరోజు కేంద్రం తలవంచే పరిస్థితి ఉంటుందా? కంపల్సరీ తల వంచి రావాలి.
కార్మికులందరూ చట్టాలు ఇలా 4 కోట్లు చేయడం చాలా ఇబ్బంది ఉంది కాబట్టి మా సమస్య వెంటనే ప్రభుత్వం దిగు చేయాలి. అక్కడ మోడీని న్యాయం చేయాలి, ఇక్కడ చంద్రబాబు నాయుడు కూడా చేయాలి. సమానవతలం అంటే ఇవ్వకుండా ఇంత చాలా ఇబ్బందులు పెట్టినందుకు కార్మికులు రోడ్డు పాలైపోతున్నందుకు ప్రభుత్వలే బాధ్యత వహించాలి. చూస్తే కనుక చాలా మంది మహిళలు కూడా ఉన్నారు. ఈ సమ్మె ఏ సందేశం ఇవ్వాలనుకున్నారు, కేంద్రాన్ని ఎలా మెడ ఉంచాలను? మాకు ఇంతవరకు అయితే పెన్షన్ జీతాలు పెంచుతామని చెప్పి ఇంతవరకు ప్రభుత్వం ఉంది. మాకు ఇంతవరకు నిమ్మకు నీరెట్టినట్టుగా ప్రభుత్వం ఉంటుంది. జీతాలు అయితే పెంచడం లేదు. అధికారులు అధికంగా ధరలు అయితే పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. మా ధరలు తగ్గట్టు మాకు వేతనాలు పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాము. 45 రోజులు సమ్మె చేశాము. సమ్మె చేసినప్పుడు కూడా కనీసం మాకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చారు. హామీ అయితే ఇంతవరకు నెరవేర్చలేదు. గవర్నమెంట్ ఇచ్చిపెట్టేసారా కళ్ళు తెరిచి మాకు వేతనాలు అంగన్వాడీలకి వేతనాలు ఇవ్వాలని చెప్పి అన్ని డిపార్ట్మెంట్లకు సమాన వేతనాలు, సమాన పని, సమాన వేతనాలు ఇవ్వాలని మేము డిపార్ట్మెంట్ని కోరుతున్నాం. చూస్తే కనుక సార్వత్రిక సమ్మెకి కార్మికులు పిలుపునిచ్చిన ఈ సమ్మెలో మాత్రం విశ్రాంతి ఉద్యోగులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అన్ని సంస్థలకు సంబంధించిన ఉద్యోగులు కూడా భాగస్వాములయ్యారు. ప్రజలు కూడాను ఈరోజు స్వచ్ఛందంగా సమ్మెలో భాగస్వామి కావడం, అన్ని విద్యా సంస్థలతో పాటు ఏదైతే వ్యాపార సంస్థలు ఇవన్నీ కూడాను ఈరోజు వారికి మద్దతు తెలపడం. శ్రీకాకుళం జిల్లాలో మాత్రం సార్వత్రిక సమ్మె సక్సెస్ఫుల్గా సాగుతుంది. కార్మికులందరూ కూడాను ఈరోజు ఏదైతే పోరాట సాధించినటువంటి ఆ కార్మిక చట్టాలు ఉన్నాయో వాటిని వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వహిస్తున్నటువంటి ఈ తీరుని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా వ్యతిరేకిస్తాం. కార్మికులంతా కూడాను ఈరోజు ఏకతాటిపైకి వచ్చి అన్ని యూనియన్లు కూడాను ఏకతాటిపైకి వచ్చి సమ్మెలో భాగస్వామి అయ్యారు. వారు సమ్మెకి పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈరోజు సార్వత్రిక ఎన్ని విషయంలో ఏదైతే సమ్మె విషయంలో మాత్రం ప్రజా ఆదరణ మాత్రం వారికి అండదండగా నిలడమే కార్మికులు ఈ సమ్మె సక్సెస్కి మాత్రం దోహదపడింది అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. తెల్లవారు 6 గంటల నుండే ముందు జాగ్రత్త చర్యగా ఆర్టీసీ వ్యవస్థ మాత్రం కొన్ని బస్సులు మాత్రమే పరిమితం చేసింది. మరోవైపు చూస్తే కనుక విద్యా సంస్థలన్నీ కూడా స్వచ్ఛందంగా బంద్కు పిలుపునివ్వడం, మరోవైపు చూస్తే కనుక ఏవైతే వ్యాపార వర్గాల నుండి అంటే వారికి మద్దతు లభించి ఈ పరిణామాలన్నీ కూడాను ఈరోజు సార్వత్రిక దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి సార్వత్రిక సమ్మె సక్సెస్ కావడంలో దోహదపడింది అనడంలో ఎటువంటి అసలు ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లాలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ సార్వత్రిక సమ్మె మాత్రం పూర్తి స్థాయిలో మద్దతు లభించిన ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ ఈరోజు సమ్మె సక్సెస్ మాత్రం దోహదపడింది. కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నటువంటి ఈ తీరుని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సమ్మెతోనే సరైన సమాధానం అని చెప్పేసి మాత్రం వారు మాత్రం హెచ్చరిస్తున్నారు. మరి ఈ విషయంలో కేంద్రం ఆ కార్మిక చట్టాలను అమలు చేయడంలో చిత్తశుద్ధిగా వ్యవహరిస్తుందా, లేకపోతే కార్మికుల ఆగ్రహానికి గురవుతుందా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.